మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, నవ్వించడం చాలా గొప్ప వరం. మనకి ఎన్ని కష్టాలు బాధలున్నా ఓ మనిషి వచ్చి నవ్వించాడు అంటే వాటి నుంచి బయటపడడం కదా అనిపిస్తుంది. చాలా కాలమైంది మనందరం కలుసుకొని. ఈరోజు వంశీ పుణ్యమన్న మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాడ్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ ని రంజింపచేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది. చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి, మీ నాన్నగారికి పెట్టండి చాలు. ఆల్వేస్. సో కంగ్రాచులేషన్స్. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని, ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు. అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు. ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు. సో మురళీధర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అలాగే యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మురళీ గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు, మా విష్ణు గారు. ఐ థింక్, ఐఎమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు, రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడుగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో. కానీ అన్నీ తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు. సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు. అండ్ సంగీత్, నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు, కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారు గుర్తొస్తారు. ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని. అయినంత సాఫ్ట్ స్పోకెన్ మనిషిని
అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. అండ్ ఐ థింక్ శోభన్ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నాన్నగారు ఆనందపడుతున్నారు. యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ, యువర్ మదర్ ఈస్ హ్యాపీ, సో am I హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్. జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామ్ నితిన్, నేను మ్యాడ్ 1 చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్గా ఉన్నారు, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నారు. మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడడం అంత ఈజీ కాదండి, దోల తీరిపోద్ది. మీ ముందు నిల్చొని మాట్లాడడం ఎంత దోల తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిల్చోవడం అంతే దోల తీరిపోద్ది. త్రివిక్రమ్ గారిని అడగొచ్చు.